ఇమ్మానుయేలు ఇమ్మానుయేలు ఇమ్మానుయేలు. మరి మనం చదువుకున్నాం కీర్తన భాగం 138వ కీర్తన భాగం. మరి దీన్ని చూసుకున్నట్లయితే ఈ 138వ కీర్తన భాగంలో 3 భాగములుగా విభజించబడింది. మరి ఆ 3 భాగములు ఏమని మనం తెలుసుకున్నట్లయితే, మొదటి భాగంలో మొదటి వచనం నుండి 3వ వచనం వరకు కూడా ఉన్నట్లు దేవుని ఆరాధించడం. ఇందులో మొదటగా మరి 8 వచనాలు ఉన్నాయి. 138వ కీర్తనలో 8 వచనములు ఉన్నాయి. మరి 8 వచనముల్లో కూడా మనం చూసుకున్నట్లయితే, మరి మొదటి వచనం నుండి 3వ వచనం వరకు కూడా దేవుని ఏ విధంగా ఆరాధించాలి, దేవుని ఏ విధంగా మహిమపరచాలి, దేవుని ఏ విధంగా ఘనపరచాలని. మొదటగా మరి ఏమి విధంగా దేవుని ఆరాధన దావీదు గారు మరి ఆరాధన చేస్తున్నారంటే, మొదట 3 వచనాల్లో కూడా దేవుని ఆరాధన చేస్తున్నారు. మరి 4 నుంచి 6 వచనాలకు కూడా దేవుడు తన జీవితంలో జరిగించిన సాక్ష్యముల ద్వారా తన సాక్ష్య జీవితమును కూడా దేవుని మహిమపరుస్తూ ఉన్నాడు. మరి చివరి 2 వచనాలు కూడా తన నడక ఎలా ఉంటుంది, తన జీవిస్తున్న జీవితం ఏ విధంగా ఉంటుంది. మరి మనం చూసుకున్నట్లయితే, దీనత్వం లేకపోతే ఎవ్వరు కూడా నిన్ను లక్ష్య పెట్టరు. మనుషులే కాదు, దేవుడు కూడా నిన్ను లక్ష్య పెట్టాడు. అంటే దేవుడు కూడా నిన్ను ప్రేమించడు, గౌరవించడు. మనుషులు ఒకవేళ నేను గౌరవించకపోయినా, కొన్ని సందర్భాల్లో మనుషులు గౌరవించరు, మనుషులు కూడా నిన్ను ప్రేమించరు. అంటే ఒక విలువ లేని వారుగా చూస్తూ ఉంటారు. అదే విధంగా మనలో దేవుని పరంగా, మనుషుల పరంగా, దేవుని పరంగా మనలో దీనత్వం అనేది ఉన్నప్పుడే మరి మనుషులు మనల్ని గౌరవిస్తారు, దేవుడు కూడా గౌరవించి నిన్ను ప్రేమిస్తూ ఉంటాడు. మరి ఇక్కడ దేవుడు మాట్లాడుతున్నాడు, దీనత్వం లేకపోతే ఎవ్వరు కూడా నిన్ను లక్ష్య పెట్టరు, మనుషులే కాదు దేవుడు కూడా లక్ష్య పెట్టరు. మరి ఈ అధ్యయనంలో మనం చూసుకుంటే, దీనులను దావీదు గర్విష్ఠుడైన సౌలు గురించి మనం తెలియజేసుకుంటున్న కీర్తన భాగము. మరి చూసుకున్నట్లయితే 138వ కీర్తన మరి 6వ వచనంలో మనం చూసుకున్నట్లయితే, యెహోవా మహోన్నతుడును, ఆయన దీనులను లక్ష్య పెట్టెను, ఆయన దూరము నుండి గర్విష్ఠులను బాగుగా ఎరుగాడంట. ఎక్కడ నుండి? దూరం నుండి, దగ్గర నుండి కాదు గాని, యెహోవా మహోన్నతుడైనను, ఆయన దీనులను లక్ష్య పెట్టెను. దీన మనస్సు కలిగి హృదయపూర్వకముగా దేవుని ఆరాధించినప్పుడు, దేవుని మహిమపరిచినప్పుడు, మరి మొదటి మాటను మనం చూసుకున్నట్లయితే 138వ కీర్తన మరి మొదటి మాటను, మరి ఆరాధన ఎలా చేయబడింది కీర్తనలో అన్నట్టయితే, నేను నా పూర్ణ హృదయముతోను నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను, దేవతల ఎదుట నిన్ను కీర్తించేదను. మరి ఈ 3 మాటలు మనం చూసుకున్నట్టు 3 వచనాల్లో కూడా, నీ పరిశుద్ధాలయము తట్టు నేను నమస్కారము చేయుచున్నాను, నీ నామం అంతటి కంటే నీవిచ్చిన వాక్యమును నేను గొప్ప చేయుదును. మరి ఇంకా 3 వచనాలు మనం చదువుకున్నట్లయితే, దేవుని ఆరాధన జరిగిస్తున్నాడు. దేవా, నా జీవితంలో చేసిన మేలులు బట్టి వందనాలు. హృదయముతో ఆరాధిస్తున్నాడు, హృదయపూర్వకంగా దేవుని మహిమపరుస్తున్నాడు. తన జీవితంలో చేసిన అద్భుతాలు, తన జీవితంలో జరిగిన ప్రతి పరిస్థితిని జ్ఞాపకము చేసుకొని దేవుని ఆరాధన చేస్తున్నాడు. మరొక దావీదు దేవుని అంతగా ఆరాధించుటకు కారణం ఏంటి అంటే, మనము కూడా మనలాంటి ఒక వ్యక్తి ఆయన కూడా. కానీ దావీదు అంతగా దేవుని ప్రేమించడమే కానీ, దేవుని ఆరాధనతో మహిమపరుస్తూ మరి ఎంతగా దేవుడికి ఎలాగ మారిపోయాడంటే, దావీదు హృదయానుసారుడుగా మారిపోయాడు. మనం ఎవరికి హృదయానుసారులుగా ఉండగలుగుతున్నాం? దేవునికి కానీ, మన బంధువులకు కానీ, మన భర్తకి, పిల్లలకు కానీ కొంచెమైనా ప్రేమ కలిగి హృదయంలో కొంతైనా ప్రేమను సంపాదించుకుంటున్నామా? తన భార్య, పిల్లలు, తన కుటుంబం పక్కన పడితే సాక్షాత్తము దేవునికి హృదయానుసారుడిగా మారిపోయాడు దావీదు. ఎందుకంటే తన ఆరాధనలో తనను తాను మర్చిపోయి నాట్యము చేస్తూ, వాయిద్యములు వాయించుకుంటూ, పిల్లల గురువును వాయించుకుంటూ ఎంతగానో దేవుని మహిమపరుస్తున్నాడు. ఆ పరలోక రాజ్య అనుభవమును పొందుకుంటున్నాడు.
మరి ఆదివారం వస్తున్నాం, వెళుతున్నాం, ఏమి మనము దేవుని దగ్గర నేర్చుకుంటున్నాం, ఏమి దేవుని దగ్గర ఆశీర్వాదమును పొందుకుంటున్నాం అనేది మనం తెలియజేయబడినట్లయితే, యెహోవా మహోన్నతుడైనను, ఆయన దీనులను లక్ష్య పెట్టెను, ఆయన దూరం నుండి గర్విష్ఠులను బాగుగా ఎరిగాడంట. మనమైతే అనుకుంటాం పై రూపం చాలా మంచివాడండి, ఈ అమ్మాయి చాలా మంచిది, ఈ అక్క చాలా మంచిది, ఈ అన్న చాలా మంచివాడండి అనుకుంటాం. మనమైతే పై రూపము చూసి మోసపోతుంటాం. కానీ దేవుడు దూరము నుండి మనలో ఉన్న ప్రతి బలహీనతలను, మనలో ఏ గర్వమున్నా, ఏ మనస్తత్వంతో మనం ఉన్నామో ప్రతిది కూడా ఆయన బాగుగా ఎరుగుతున్నాడంట. మరి దేవుడు అదే మాట్లాడుతున్నాడు. మరి మొదటి సమూయేలు గ్రంథము 16వ అధ్యాయము 7వ మాటను మనం చూసుకున్నట్లయితే, అయితే యెహోవా సమూయేలుతో ఈలాగ సెలవిచ్చెను, అతని రూపమును అతని ఎత్తును లక్ష్య పెట్టకుము, మనుషులు లక్ష్య పెట్టి వాటిని యెహోవా లక్ష్య పెట్టడు. నేను అతనిని త్రోసివేసి ఉన్నాను. మనుషులు పై రూపము లక్ష్య పెట్టెదురు గాని యెహోవా హృదయములను లక్ష్య పెట్టెను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మరి ఇక్కడ దేవుడు మాట్లాడుతున్నాడు. మనుషులైతే మరి దావీదు మరి వచ్చినప్పుడు మరి దేవుడు మాట్లాడుతున్నాడు, మనుషులంట పై రూపమును చూస్తారంట, కానీ అతని ఎత్తు, అతని అందము, అతను పొట్టిగా ఉన్నాడా, పొడుగ్గా ఉన్నాడా, లావుగా ఉన్నాడా, మంచి సావుకారా, లేకపోతే మంచి ఏవైనా ధనం ఉన్నవాడా, ఎటువంటి వాడు అని అన్ని కూడా, మంచి చదువు కలిగిన వాడా, మంచి నాలెడ్జ్ ఎలా, అన్ని కూడా మనమైతే పై రూపమును, ఆయన వేసే బట్టను బట్టి, ఆయన వేసే మరి ఏమంటారు మెడలో చైను ఉంగరాలు పెడితే ఒక్కొక్క మర్యాద ఇస్తూ ఉంటారు. పై రూపమును చూస్తాడు మనుషులు, కానీ దేవుడు అంటున్నాడు, దేవుడు మరి మాట్లాడుతున్నాడు, యెహోవా హృదయమును లక్ష్య పెట్టేవాడంట. నీ హృదయములో ఎలా ఉన్నావు, దేవుడి స్థానము ఎలా ఉంది, దేవుని ఏ విధంగా నువ్వు మహిమపరుస్తున్నావు, దేవునిలో మొదట స్థానము దేవునికి ఇస్తున్నావా, నీ పనులు, నీ పిల్లలు, నీ భార్య, నీ కుటుంబముకే ప్రాధాన్యత ఇస్తున్నావా అనేది దేవుడు తెలియజేస్తున్నాడు. మరి దేవుడు అంటున్నాడు, మనుషులైతే అతని రూపమును అతని ఎత్తును లక్ష్య పెట్టకము, మనుషులు లక్ష్య పెట్టి వాటిని యెహోవా లక్ష్య పెట్టడు. యెహోవా వాటన్నిటిని విడిచిపెట్టి, నీ హృదయమే దేవుని ఆలయం, నీ హృదయముకే ప్రాధాన్యత ఇస్తాడు దేవుడు. నువ్వు వేసుకున్న వస్త్రాలు, నువ్వు మంచి చీర కట్టుకున్నావా, నువ్వు మంచి షూట్ వేసుకున్నావు, మంచి బట్టలు వేసుకున్నావా, ఏమి సెంటు కొట్టుకొని వచ్చావా, లేకపోతే ఇవేవి ఆయనకు అవసరం లేదు. కానీ నీ హృదయములో ఎలా దేవుని ఆరాధిస్తున్నావు, నీ హృదయములో దేవునికి ఏ స్థానమును ఇచ్చావు అనేది మాత్రమే దేవుడు ఎరిగి ఉంటున్నాడు. హృదయమును లక్ష్య పెట్టేవాడు. మరి ఇందాక మనం చదువుకున్న మనుషులు పై రూపమును చూస్తారు, కానీ సర్వము ఎరిగిన వారు ఎవరంటే, కొన్ని సందర్భాల్లో నీ భర్త కూడా నీ హృదయంలో ఏముందో తెలియదు, నీ భార్య కూడా నీ భర్త హృదయంలో ఏముందో తెలియదు, నీ పిల్లలు కానీ నీ తల్లిదండ్రులు కానీ ఎవ్వరు కూడా కొన్ని తెలుసుకోలేరు. కానీ మన యేసయ్య మాత్రం నీ హృదయంలో ఏమున్నాయో అన్ని ఎరిగినవాడు, నీ హృదయ వాంఛలన్నీ కూడా తీర్చగలవాడు మన దేవుడు. మరి అదే మాటను మనం మరి చదువుకుని ఉన్నాం. మరి ఈ వచనములో మరి 5 సార్లు లక్ష్య పెట్టడు, లక్ష్య పెట్టెను, లక్ష్య పెట్టడు, లక్ష్య పెట్టెదురు అని 5 సార్లు ఎందుకు రాసి ఉంచాడు? మన జీవితంలో ఎంతో విలువైనవి. మరి దావీదు ఎలా దీనుడుగా మారిపోయాడని మనం తెలుసుకున్నట్లయితే, మరి దావీదు మరి చదువుకున్నట్లయితే మొదటి సమూయేలు గ్రంథము 16వ అధ్యాయము మరి 11వ మాటను మనం చూసుకున్నట్లయితే, నీ కుమారులందరూ ఎక్కడున్నారని యెషయాని అడగగా, అతడు ఇంకను కడసారి వాడున్నాడు, అయితే వాడు గొర్రెలను కాయుచున్నాడని చెప్పెను. దావీదు తన ఇంటి వారు లక్ష్య పెట్టలేదు, తన ఇంటిలో చిన్నవాడుగా పుట్టినటువంటి వాడిని అందరూ కూడా ప్రేమించలేదు. మరి తర్వాత దావీదుని ఎవ్వరు కూడా ప్రేమించలేనట్లుగా ఉన్నాడు. మరి అంతగా దావీదు ఈ కీర్తనలో మరి పలుకుతున్న మాట, మరి తండ్రిని ఒక వ్యక్తి అడుగుతున్నాడు, అయ్యా నీకు ఎంతమంది కుమారులు ఉన్నారు అంటే, మన మధ్యలో ఉన్న ప్రభుదాసాయి గారికి ఎంతమంది కుమారులు అంటే తన పిల్లల పేర్లు, తన అందరి పేరు చెప్పగలుగుతారు.
నా కుమారులు ఎంతమంది ఉన్నారయ్యా అని ఎంతో గర్వముగా చెప్పుకోగలుగుతారు. ఎందుకంటే కుమారుల పట్ల అంత ప్రేమ కలిగి ఉన్నాడు. కానీ మరి ఇక్కడ దావీదు మరి యెషయా గారు అడుగుతున్నారు. మరి యెషయా గారు అంటున్నారు, అయ్యా నీ కుమారులు అందరూ ఇక్కడే ఉన్నారని అడిగితే, ఉన్నాడయ్యా అందరూ ఉన్నారు, కానీ మరొకడు ఉన్నాడు, కడసారి వాడు, చిన్నవాడు, వాడు ఉన్నాడు, ఒక గొర్రెల కాపర అరణ్యంలో గొర్రెలు కాసుకుంటూ ఉన్నాడయ్యా అని మనమైతే అలా చెప్తామండి. మరి తండ్రి ఎలా చెప్తున్నాడంటే తన తండ్రి ప్రేమను కూడా కోల్పోయాడు దావీదు. ఎవరైనా చిన్న కుమారుడు అనుకోండి, ఎంతో ప్రేమతో ప్రేమిస్తారు. మొదట పుట్టిన వారిని ఎంత ప్రేమతో ప్రేమిస్తారో చిట్ట చివరి పుట్టిన కుమారులు కూడా అంతగానే ప్రేమిస్తుంటారు. ఏది అడిగినా వద్దనలేరు. వారి ప్రేమను ఆ మాటలు బట్టి వారిని అంతగా ప్రేమిస్తారు. కానీ మరి తండ్రి మరి అంటున్నారు, ఉన్నాడయ్యా కడసారి వాడు, గొర్రెలు కాసుకుంటున్నాడు. దావీదు తన ఇంటిలో కూడా ప్రేమ లేదు, తన తండ్రి దగ్గర ప్రేమ లేదు, వాళ్ళెవ్వరు కూడా ప్రేమించలేని స్థితిలోకి వెళ్ళిపోయాడు. కానీ దావీదు కీర్తనలో మరి అంటున్నాడు, మరి 138వ కీర్తన 6వ మాటను చూసుకున్నట్టయితే, యెహోవా మహోన్నతుడను, ఆయన దీనులను లక్ష్య పెట్టెను, ఆయన దూరము నుండి గర్విష్ఠులను బాగుగా ఎరుగాడంట, బాగుగా ఎరిగి ఉన్నాడు. మరి మొదటి సమూయేలు గ్రంథము మరి 17వ అధ్యాయం 28వ వచనం మనం చూసుకున్నట్లయితే, అతడు వారితో ఈ మాట్లాడినది అతడు పెద్ద అన్నయ్యగు ఎలియాబునకు వినబడగా, ఎలియాబునకు దావీదు మీద కోపము వచ్చి అతనితో, నీవిక్కడికి ఎందుకు వచ్చేతివి? అరణ్యంలో ఆ చిన్న గొర్రెల మందను ఎవరి వశము చేసేతివి? నీ గర్వమును నీ హృదయపు చెడుతనమును నేను ఎరుగెదను. యుద్ధము చూచుటికే కదా నీ వచ్చేతివి అనేను. మరి యుద్ధము జరుగుతున్నప్పుడు మరి తన అన్నకి ఏ విధంగా వచ్చాడండి? ఏదో అరణ్యంలో ఉన్న ఈ దావీదు మందని గొర్రెలు కాసుకుంటూ, అరణ్యంలో ఏ పులులు ఉంటాయో, ఏ సింహాలు ఉంటాయో, ఏముంటాయో తెలియదు, కానీ అటువంటి అరణ్యంలో తన గొర్రెలు కాసుకుంటూ, దేవుడే తనకు తోడు, తండ్రి తోడు లేదు, అన్నదమ్ములు తోడు లేదు, తల్లి ఎవ్వరు లేరు, కానీ దేవుడే నాకు తోడని దేవుని మహిమపరుస్తూ, దేవుని ఆరాధన చేస్తూ, దేవునితో సంతోషిస్తున్నాడు. వాయిద్యాలు వాయించుకుడు ఆ మందను దేవునిచే అప్పగించేశాడు, గొర్రెల మందను దేవుని మహిమపరుస్తున్నాడు. గనకే అటువంటి ఆశీర్వాదం, అయ్యో ఇన్ని తర్వాత ఎవరైనా మన ఇంటికి బంధువులో తల్లిదండ్రులో దూరం నుంచి మన అన్నదమ్ములు ఎవరైనా వస్తే మనం ఎంత సంతోషిస్తామండి. అయ్యో మా తమ్ముడు వచ్చాడు, మా అక్క వచ్చింది, మా చెల్లి వచ్చిందని ఎంతో ప్రేమతో ప్రేమిస్తూ ఉంటాం. కానీ ఈ అన్న ఎటువంటి వాడంటే అంటున్నాడు, నీవు ఈ యుద్ధాన్ని చూడడానికే కదా వచ్చావు, అవసరమా ఆ మందని కాసుకో, నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావని కోపపడుతున్నాడంట. కోపముతో రగిలిపోతున్నాడు. ఏదో కోపం పట్టి గసిరి పక్కకు పంపిలే, కోపముతో రగిలిపోతూ విసుక్కుంటున్న ఆ సందర్భమును మరి అటువంటి వాడు తండ్రి తర్వాత ఇంటికి పెద్దవాడైన వారు ఎవరంటే తండ్రి అంటారు అన్నని. కానీ ఆ తండ్రి స్థానంలో తండ్రి ప్రేమ చూపించలేదు. మరి తండ్రి తర్వాత ఒక అన్న నాకున్నాడు కదా, అయ్యో అన్నను చూడాలి, అన్నతో నేను మాట్లాడాలని అని ఎంతో మరి ఆశగా వచ్చినప్పుడు, అన్నయ్యను చాలా రోజులైంది కదా అని దావీదు చూసి కౌగులించుకొని ముద్దు పెట్టుకునే అవకాశం కూడా లేదు. తన యోగక్షేమములు ఎలా ఉన్నావు నాయనా, ఆ గొర్రెలు కాసుకుంటూ ఎలా నీ జీవితం జరుపుతున్నావు, ఏ పరిస్థితిలో నీవు ఉంటున్నావు నాయనా అని ప్రేమతో హక్కును చేర్చుకోలేదు. ప్రేమతో నువ్వు ఎలా ఉన్నావని నువ్వు ఏ రోజు యోగక్షేమములు అడగలేదు ఈ అన్న. అటువంటి అన్న మరి యోగక్షేమములు అడగలేదు, కోపముతో రగిలిపోతున్నాడు. మొదటగా తండ్రి ప్రేమను కోల్పోయాడు దావీదు. తండ్రి ఉన్నాడు కడసారి వాడు, ఒకడు గొర్రెలు కాసుకుంటున్నా, ఎంతో చీపుగా వాడు ఉన్నా లేకపోయినా పర్వాలేదు అనే స్థానంలోనే తండ్రి ఆ ప్రేమతో ఉన్నాడే, కానీ పరిపూర్ణంగా నా కుమారుడు చిన్నవాడు, అందరికంటే చిన్నవాడు నా కుమారుడని చెప్పుకోలేదు. మరి తండ్రి తర్వాత తండ్రిగా ఉన్న తన అన్నదమ్ముని ఎన్నో రోజుల తర్వాత అరణ్యములోకి వచ్చి, అరణ్యము నుండి తన అన్న చూడాలి కదా, అన్నని కౌగలించుకొని ముద్దు పెట్టుకొని నేను ఎంతో ప్రేమను చూడాలని చెప్పి తనకి ఆహారం తీసుకొని వచ్చాడు అన్నకి.
యుద్ధములో ఉన్నాడు కదా నాన్న, ఏమున్నాడు ఎలా ఉన్నాడని ఆహారం తీసుకొని వస్తే ఆ అన్న ఏం చేస్తున్నాడంటే కోపముతో రగిలిపోయి, అవసరమా నువ్వు ఇక్కడికి రావడం, నీ మందను చూసుకో, అరణ్యములోకి వెళ్ళిపో అని తునీకరిస్తున్నాడు. నీవు ఒకవేళ అటువంటి సందర్భాల్లో ఉన్నావేమో, తండ్రి ప్రేమను కోల్పోయిన వారుగా ఉన్నావేమో, అన్నదమ్ముల ప్రేమలతో తునీకరింపబడిన వారుగా మనం ఉన్నామేమో. మరి దేవుడు మాట్లాడుతున్నాడు. మరి మొదటి సమూయేలు గ్రంథము 18వ అధ్యాయము మరి 9వ మాటను చూసుకున్నట్లయితే, కాబట్టి నాటి నుండి సౌలు దావీదు మీద విసపు చూపు నిలిపినంట. ఏ విధంగా నిలిపాడండి? మరి గొలియాతు యుద్ధము జరుగుతున్నప్పుడు మరి గొలియాతు అంత ఎత్తుగా ఉన్నాడు, 6 మూరల అడుగులు ఎత్తుగలవాడు. దావీదు ఎంతవాడు? చిన్నవాడు, వయసులో చిన్నవాడు, పొట్టివాడు. కానీ అంతటి వాడు మరి యుద్ధములో మరి ఎవ్వరూ యుద్ధానికి వెళ్ళలేదు. ఆ యుద్ధాన్ని గెలవాలి, ఆ యుద్ధములో జయము రావాలని ఎవరికి కూడా భయం. ఎందుకంటే అంత ఆ ఎత్తును చూసి, ఆ లావుతనమును చూసి ఎవరు కూడా ముందుకు వెళ్ళలేకపోతున్నారు, భయపడిపోతున్నారు. కానీ దావీదు ఒకటే, నా పక్షంగా నేను నమ్మిన నా దేవుడు ముందున్నాడు అని చెప్పి ఒక విశ్వాసముతో మరి ఆ గొలియాతును మరి చక్కగా ఆ యుద్ధములో జయము పొందుకున్నాడు. ఆ యుద్ధమును ఆ గొలియాతుని చంపిన తర్వాత విజయం సాధించాడు. ఆ దేశమంతా ప్రజలందరికీ, ఆ రాజుకి అందరికీ ఘనత వచ్చింది. కానీ మనం ఏదైనా కొన్ని ఆటల పోటీలు పెట్టారనుకోని, క్రికెటో ఏదో ఒకటి గేమ్స్ ఆడిస్తూ ఉంటారు స్కూల్లో, కాలేజీల్లో. ఆడించినప్పుడు కొన్ని గిఫ్ట్లు, మొదటి బహుమానములు గెలిచిన వారికి ఇస్తూ ఉన్నప్పుడు, ఏదైనా స్కూల్లో పిల్లలకి ఏదైనా మంచి మరి వారి 10th క్లాస్లో వారి చదువుల్లో ర్యాంక్ వచ్చినప్పుడు ఎంతో సంతోషిస్తారు. తల్లిదండ్రులు మరి ఉపాధ్యాయులైతేమి, తోటివారు, బంధువులందరూ ఎంతో సంతోషిస్తారు. ఎందుకు అంటే మా కుమారుడు ఎంత విజయాన్ని సాధించాడు, మా కుమార్తె ఎంత విజయమును సాధించింది అని. కానీ మరి ఇక్కడ మరి ఉన్న కొంతమంది స్త్రీలు ఎప్పుడైతే గొలియాతును చంపిన తర్వాత, వారి జీవితంలో విజయమును సాధించిన తర్వాత, మరి కొంతమంది స్త్రీలు ఏం చేస్తున్నారంటే, దావీదు మరి సౌలుకి 10,000 అనే జయము, దావీదుకు 10,000 కొలదని స్త్రీలు కేకలు వేస్తూ దేవుని చేయమని ఆరాధన చేస్తున్నారు, మహిమపరుస్తున్నాడు. దావీదు ఎవరి పక్షంగా యుద్ధము చేయగలిగాడంటే దేవుని నమ్ముకొని ఉన్నాడు, దేవుని ఆరాధన చేశాడు, దేవుడు నా తోడుగా ఉన్నాడని ఎరిగి ఉన్నాడు కనుక ఆ యుద్ధములో జయము పొందుకున్నాడు. కానీ మరి సౌలు ఏ విధంగా ఉన్నాడు అంటే విసపు చూపు చూస్తున్నాడంట. వీడికి ఇంత ఘనత రావడం అవసరమా? ఇంతమంది, నేను ఒక రాజుగా ఉన్నానే, ఈ రాజుగా ఉన్న నన్ను గౌరవించక నాకు 1000 సార్లు బూర ఊదుతున్నారు, 1000 సార్లు సౌలుకి చేయమంటుంటే ఈ దావీదుకు 10,000 సార్లు జయము చేయమంటున్నారే, వాడు ఒక చిన్నవాడు, ఒక గొర్రెలు కాసుకున్నవాడికి అవసరమా అని తనలో అసూయ చూపు, విసపు చూపు, వాడిని చంపైనా పర్వాలేదు, వీడి ద్వారా ఈ రాజ్యములో ఒకవేళ ఏమైనా నైనా అవసరం లేదు, ఈ దావీదే అవసరమేమో అంటారేమో, నాకంటే వీడినే పొగుడుతున్నారు కదా, వీడికే ఘనత వస్తుందని అసూయ చూపు, విసపు చూపు, అనేకలు ఇతరులు ఎదుగుతుంటే మరొకరు కొంతమంది ఓర్చుకోలేని చూపులు ఉంటాయండి. చాలాసార్లు మన దైవజనులు ఎన్నో చూపులు చెప్పారు, పాపపు చూపులు చెప్పారు. తర్వాత దేవుని కొన్ని ఉన్నాయి. కానీ మరి సౌలు ఏ చూపు చూస్తున్నాడంటే విషపు చూపు దావీదు పైన. ఆ విసపు చూపు చూసినప్పుడు 40 రోజులు ఫిలిస్తీన్లో ఇజ్రాయేలుకి యుద్ధము జరుగుతుంది. కానీ ఎవరు కూడా ఫిలిస్తీన్లపై యుద్ధానికి వెళ్ళలేదు. కానీ దావీదు మాత్రమే వెళ్ళి ఆ గొలియాతును చంపి విజయం సాధించాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఈ రోజు నీ జీవితంలో మరి ఎన్నెన్నో విజయాలు సాధించలేని జీవితము, ఎన్నెన్నో పరిస్థితులు, మరి సాతాను కలగజేసిన కొన్ని పరిస్థితులకు విజయము లేక, సంతోషము లేక, సమాధానము లేక, నెమ్మది లేక, కొన్ని దేవుని దగ్గర పొందుకోలేని స్థితిలో నీవు ఉంటున్నావేమో. దేవుడు మాట్లాడుతున్నాడు. దేవుడు తోడుగా నీ జీవితంలో ఉన్నప్పుడు, దేవుడు నీతో ఉన్నప్పుడు, దేవుడు నీలో ఉన్నప్పుడు, దావీదుకి ఎవరు లేరండి, అన్నలు ఉన్నారు, తండ్రి ఉంది, తల్లి ఉన్నారు, కానీ వీరందరి ప్రేమను కోల్పోతున్నాడు. కానీ దేవుడి ప్రేమను మాత్రము
కోల్పోలేదు. ఒక రాజుగా ఉన్నాడు. రాజు ఎంతగా గౌరవించాలి, నా రాజ్యానికి ఇంత పేరు ప్రతిష్టతలు తెచ్చేవాడు కదా అని ఎన్ని వజ్రాలు వైడ్యూర్యాలు పెట్టి గౌరవించాలో ఏమీ గౌరవించలేదు. విషము అంటే వీడికి ఇంత పేరు అవసరమా, ఈ గొర్రెలు కాసుకున్న వాడికి అని విషపు చూపుతో చూస్తున్నాడు. కానీ దేవుడు మాత్రం ఆయన విడిచిపెట్టలేదు. దేవుడు ప్రేమను ఆయన పొందుకున్నాడు గనుకనే మరి మొదటి సమూయేలు గ్రంథము 18వ అధ్యాయము 28, 29 వచనాల్లో మనం చూసుకున్నట్లయితే, యెహోవా దావీదునకు తోడుగా నుండుటయే తన కుమార్తె అయిన మీకాలను అతను ప్రేమించుటయు సౌలు చూచి దావీదునకు మరి ఎక్కువగా భయపడి ఎల్లప్పుడూ దావీదు మీద విరోధంగా ఉండెను. ఇంతమందికి విరోధముగా ఉన్నా కూడా దావీదు దేవుని వైపు చూశాడు. తండ్రి ప్రేమ, తండ్రి అంత ప్రేమించలేదు, తర్వాత అన్న అంత ప్రేమించలేదు. ఒక రాజుగా ఉన్నాడు, రాజుగా ఉన్న సౌలు కూడా ప్రేమించలేదు. కానీ ఇంతమంది తనకు విరోధముగా ఉన్నా కూడా దావీదు మాత్రం దేవుని వైపే చూస్తున్నాడు. మనకు కూడా ఎన్నోసార్లు మన జీవితాలు ఎన్నో విరోధులు ఉంటారు, ఎంతమందో శత్రువులుగా ఉంటారు. సాతాను ఒక శత్రువు. మనకున్న కొన్ని పరిస్థితులు, మనం నివాసం చేస్తున్న మన పరిస్థితుల్లో కొంతమంది శత్రుత్వంగా ఉంటారు. కానీ వాటిని బట్టి మనం భయపడిపోవసరం లేదు. మనము దేవుని వైపు చూసినప్పుడు వారందరూ మనవారైపోతారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. దావీదు ఇంతమంది విరోధులైపోతున్నారు, ఇంతమంది ప్రేమ లేకపోయి కోల్పోయినా కూడా ఈ అందరి ప్రేమ కంటే యేసయ్య ప్రేమే శాశ్వతమని ఎరిగి ఉన్నాడు గనకే మరి దావీదు కూడా దేవుని వైపు చూశాడు. మరి దేవుని వైపు చూశాడు. ఒక మామగారుగా ఉన్నాడు, తన కుమార్తెనిచ్చి పెళ్లి చేశాడు. మరి సౌలు మరి దావీదు తన కుమార్ని ఇచ్చి పెళ్లి చేసిన తర్వాత, అయ్యో అల్లుడిని ఎంత ప్రేమగా చూడాలండి, ఏదైనా అయితే నా కుమార్తె బాధపడుతుంది కదా అని చెప్పి ఎంత ప్రేమతో అల్లుని చూసుకోవాలి. చాలా మంది అల్లుడిని ఎంతో ప్రేమతో చూసుకుంటూ ఉంటారు. ఎందుకంటే నా బిడ్డను జీవితాంతము చూడగలిగిన వాడు, నా బిడ్డకు సమస్తము చేయగలవాడు, అన్నీ ఉన్నవాడు గనకన నాకు నా అల్లుడే నాకు కొడుకు అనుకునే వాళ్ళు కూడా ఉంటారు. మరి అంతటి ఈ మామగారి సౌలు గారు ఏం చేస్తున్నారంటే దావీదు మీద విరోధముగా ఉంటున్నారు. దావీదు ఏది చేసినా అది తప్పు పడుతున్నాడు. దావీదుని విరోధమైన చూపే చూస్తున్నాడు. కానీ నా అల్లుడు కదా, నా కొడుకు కదా, నాకు ఇంత విజయాన్ని సాధించిన వాడే, నాకు ఇంత ఘనతను తెచ్చిన వాడని ఆ ప్రేమ అనేది తనలో లేదు. మరి మొదటి సమూయేలు గ్రంథము 19వ అధ్యాయము మరి 11, 12 వచనాలు మనం చూసుకున్నట్లయితే, ఉదయమునే అతని చంపవలనే పొంచి ఉండిరి. దావీదును పట్టుకున్నట్టుకై సౌలు అతని ఇంటికి దూతలను పంపగా, దావీదు భార్య అయిన మికాలు, ఈ రాత్రి నీ ప్రాణమును నీవు దక్కించుకున్నట్టుకే గాని నీవు రేపు నీవు చంపబడదువని చెప్పెను. కిటికీల గుండా దావీదును దింపగా అతడు తప్పించుకొని పారిపోయాడంట. మొదటగా తండ్రి ప్రేమ కోల్పోయాడు దావీదు, అన్న ప్రేమను కోల్పోయాడు దావీదు. తర్వాత ఒక రాజుగా ప్రేమించవలసిన ఇంత తీసుకొచ్చిన గౌరవాన్ని నా దేశానికే తెచ్చాడు కదని రాజు కూడా గౌరవించలేదు, ప్రేమించలేదు. మరి మామగారుగా ఉన్నాడు, సౌలే మామగారుగా మారిపోయాడు. మరి మామగారుగా ఉన్నా కూడా ప్రేమను ప్రేమించలేదు. కానీ భార్య ఒకటే అడుగుతుంది, ఎవరైనా ఒకవేళ మీ భర్తల్లే మీ తండ్రి, అమ్మా మీ భర్తను మేము చంపుతామమ్మా లేకపోతే కొడతామమ్మా అన్నప్పుడు మనం ఏం చేస్తామండి? నువ్వెవరినైనా నా భర్తను చంపడానికి అని ఇంకా ఎంతో కొట్లాడుతూ ఉంటాం. నా భర్తని ముందు నన్ను చంపు, తర్వాత నా భర్తను చంపు, లేకపోతే ఏదైనా మాటల వారికే ఉండాలి. కానీ చంపుకోవడం ఏంటని మనమైతే కొట్లాడుతాం. కానీ ఈమెయితే ఆ విధంగా చేయలేదండి. భర్తని ఎప్పుడైతే తండ్రి చంపుతాడని తెలిసిందో భర్తని ఇంట్లోంచి వెళ్ళిపోమన్నది. భార్య ఏ రోజైనా ఒకవేళ మన భర్తలు కొట్లాడినప్పుడు నువ్వు ఇంట్లో నుంచి వెళ్ళిపోమ్మా అంటే ఎంత బాధ అండి.
ఇంకా పుట్టినింటికి వెళ్ళిపోయి ఎంతో ఏడుస్తూ సమస్తం కోల్పోయామే, నా భర్తే నా సర్వస్వం అనుకున్నాను, నా భార్య సమస్తం అనుకున్నాను, ఇలా అయిపోయింది ఏంటని ఎంతో ఏడుస్తూ ఎంతో బాధపడుతూ మరి ఏమైపోతామో, మన ఆరోగ్యాన్ని పట్టించుకోము, మన ఏం పిచ్చివారుగా మారిపోతూ ఉంటాం. కానీ దావీదు మాత్రము భార్య ఒక్కటే, నువ్వు ఇంట్లో నుంచి నువ్వు ఈ రోజు వెళ్ళిపోతే నీ ప్రాణమును రక్షించుకుంటావు, ఇంట్లో నుంచి వెళ్ళిపో, లేదు అంటే చంపబడుతున్నావని చెప్పినప్పుడు ఇంట్లో నుంచి తన వెంటనే పంపించింది. కానీ భార్య తన భర్తను చంపుతున్నప్పుడు తండ్రికి ఎదురుగా నిలవబడలేదు. నువ్వెవరినైనా నా తండ్రి నా భర్తను చంపుతానంటున్నావు, నా మరి అన్యుల పరంగా అంటారు, నా పసుపు కుంకాలు తీయాలనుకుని చూస్తున్నావే, నా జీవితాన్ని నాశనం చేయాలనుకుంటున్నావే అని తండ్రిపై విరోధముగా వెళ్ళలేదు తన భార్య. కానీ మరి తండ్రిని చంపాలని చూసినప్పుడు, తన భర్తను చంపాలని చూసినప్పుడు ఇంటిలో నుంచే వెళ్ళిపోమన్నది. తన కుమార్తె తన ఇంటిలో నుంచి వెళ్ళిపోమన్నప్పుడు తన భార్య ఇంటిలో నుంచి వెళ్ళిపోయినప్పుడు ఎంతో బాధపడి ఏడ్చాడండి దావీదు. ఎంతగా దేవుని ప్రేమిస్తున్నాడు. కానీ మనుషులుగా అంత అంటే మనుషుల ప్రేమ శాశ్వతము కాదు. మనుషులు తునీకరిస్తారు, మనుషులు హేళన చేస్తారు, మనుషులు విసర్జిస్తారు. కానీ దేవుడు మాత్రము మరి ఒకవేళ అనొచ్చు, నైనా మీరు నాకు పెళ్లి చేశారు, నేను ఒకవేళ ప్రేమ పెళ్లి చేసుకోలేదే, లేకపోతే ఇంకేమో పెళ్లి చేసుకోవాలి, నా భర్తను ఎందుకు చంపుతున్నామని అడగలేదండి ఆ భార్య. మరి ఎంతగా ఆ సమయంలో దావీదు, నువ్వు మరణం అయిపోతావు ఇక్కడ ఉంటే, వెళ్ళిపో నా ఇంట్లో నుంచి అన్నప్పుడు భార్య ఎంతగా ఏడ్చుంటాడండి. ఆ దావీదు స్థానంలోకి మనం వెళ్ళిపోతేనే ఆ బాధ అనేది తెలుస్తుంది. మనం కొన్ని సందర్భాలు ఏదైనా ఇంట్లో సమస్య వచ్చినప్పుడు ఆ స్థానంలో ఆ బాధ అనుభవించినప్పుడు మాత్రమే ఆ కష్టము బాధ తెలుస్తుంది. పక్కనున్న వారు ఏమైతుందిలేమ్మా, ఏం కాదులే, ఏడొద్దులే, మళ్ళీ చూసుకుందాంలే, మళ్ళీ ఉందాంలే అంటారు. కానీ ఆ బాధని అనుభవించిన వారికి మాత్రమే, ఇప్పుడు నాకు ఏదైనా ఇక్కడ గాయం తగిలింది అనుకోండి, ఏదైనా దెబ్బ తగిలినప్పుడు అది నొప్పి నాకు తెలుస్తుంది. మీకు పక్కనున్న వారు ఏం కాదులే, ఇంజెక్షన్ వేసుకో, లేకపోతే కొంత మందు రాసుకో, తగ్గిపోతాదంటారు. ఆ నొప్పి బాధ అనేది నాకు తెలుస్తుంది. అలాగే దావీదు కూడా తన భార్య వెళ్ళిపోమన్నప్పుడు ఇంట్లో నుంచి ఎంతగా పోషించవలసిన వాడు, జీవితాంతం ఆమెను ఉండవలసిన వాడు, తన జీవితంలో సగభాగమైన భార్యే ఇంటిలోంచి వెళ్ళిపోమన్నప్పుడు ఎంతగా ఏడ్చుంటాడు, ఎంతగా బాధపడి ఉంటాడు. కానీ అంతగా వెళ్ళిపోమన్నా తన భార్య ప్రేమను కూడా కోల్పోయాడు. కానీ వారి దగ్గర దావీదు వెళ్ళిపోలేదు, కానీ పారిపోలేదు. కానీ వారి ముందే నిలవబడి దేవుని వైపు చూస్తూ దేవుని మాటలు వింటూ మరి మహోన్నతుడైన వంటి దేవుని లక్ష్య పెట్టడం ఇష్టపడ్డాడు. అనుకున్నాడు, దేవా, అందరి ప్రేమ నాకు శాశ్వతము కాదు, మనుషులు నన్ను ప్రేమించరు, నా వారు నన్ను గౌరవించరు, నన్ను లక్ష్య పెట్టరు, నన్ను ప్రేమించలేకపోతున్నారు. తండ్రి ప్రేమ, అన్నదమ్ముడు ప్రేమ, రాజు ప్రేమ, మామగారు ప్రేమ, తర్వాత నా భార్య ప్రేమ, ఇంతమంది ప్రేమ నేను కోల్పోయానైనా, కానీ నీ ప్రేమ నాకు ఉంటే చాలు ప్రభువా, నీ ప్రేమ నా జీవితంలో ఉంటే నేను సమస్తమును కూడా నేను పొందుకుంటాను ప్రభు అని మరి దావీదు గారు చెప్తున్నారు. మరి మొదటి సమూయేలు గ్రంథము 20వ అధ్యాయము 40-41 వచనంలో చూసుకున్నట్లయితే, యోనాతాను తన ఆయుధములను వారి చేతికిచ్చి వీటిని పట్టణమునకు తీసుకొని పొమ్మని చెప్పి వారిని పంపివేసెను. వాడు వెళ్ళిపోయిన వెంటనే దావీదు దక్షిణపు దిక్కు నుండి బయటికి వచ్చి 3 మారులు సాష్టాంగ నమస్కారములు చేసి దావీదు వారిని ఒకరినొకరు ముద్దు పెట్టుకొనుచు ఏడ్చుచుండి, ఇలాగ దావీదు మరింతగా బిగ్గరగా ఎందుకు ఏడ్చారంటే, తండ్రి కంటే, అన్నదమ్ముల కంటే, భార్య కంటే, మామ కంటే, రాజు కంటే కూడా తన ప్రాణానికి ప్రాణముగా తన స్నేహితుని ప్రేమించాడు యోనాతాను. కానీ ఇంతగా ప్రేమించిన తన స్నేహితుడు ఏమని అంటున్నాడంటే, నీవు నన్ను విడిచి వెళ్ళిపో, నా యొద్ద నుండి వెళ్ళిపో, నా దగ్గర నీవు ఉండొద్దు, నీవు నేను ఇంక ఈ రోజు నుంచి మన స్నేహితం విడిపోయింది, నీవు నాకు అవసరం లేదు. ప్రాణము కంటే ఎక్కువ ప్రేమించిన స్నేహితుడు, అంతగా ప్రేమించిన స్నేహితుడు కూడా విడిచిపోమన్నాడు. అప్పుడు భార్య వెళ్ళిపోమన్నా, తండ్రి వెళ్ళిపోమన్నా, ఎంతమంది వెళ్ళిపోమన్నా
అంతగా బాధపడలేదు. కానీ ప్రాణానికి ప్రాణముగా ప్రేమించిన ఈ స్నేహితుడు వెళ్ళిపోమన్నప్పుడు ఎంతో బిగ్గరగా ఏడ్చాడు. మరి మనం మరి మాటలు చదువుకున్నట్లయితే ఒకరినొకరు ముద్దు పెట్టుకొని ఏడ్చుచు ఇలాగ దావీదు మరింత బిగ్గరగా ఏడ్చాడు. ఏం ప్రభువా నా పరిస్థితి, ఇంతమంది నేను అనుకుంటున్నానే, ఇంతమంది కూడా నన్ను విడిచిపెడుతున్నారు, ఇంతమంది కూడా నన్ను తునీకరిస్తున్నారే, ఇంతమందికి నేను విరోధం అయిపోతున్నానే, ఏంటి నాయన నా జీవితం అని. మరి దావీదు ఎందుకు ఇంత బిగ్గరగా ఏడ్చాడంటే కారణము మొదటగా మనం చూసుకున్నట్లయితే, మొదటగా తండ్రి పొలమునకు పొమ్మనగానే దావీదు ఏడవలేదు. తర్వాత రెండోది అన్న కోపపడినందుకు దావీదు ఏడవలేదు. మూడోది రాజు విషపు చూపు చూసినప్పుడు కూడా దావీదు ఏడవలేదు. మరి నాలుగోది మామగారుగా తండ్రి స్థానముగా ఉండి ఆదరించవలసిన మామే తన్నెంతగానో విరోధముగా తన చంపాలని చూసినప్పుడు కూడా తన్ని ఏడుపు రాలేదండి దావీదుకి. తన భార్య మరి భార్య కూడా ఐదోది భార్య కూడా ఇంటిలో నుంచి వెళ్ళిపోమన్నప్పుడు కూడా దావీదు ఏడవలేదు. మరి ఆరోది తన స్నేహితుడే తన ఇంటిలో నుంచి వెళ్ళిపోమన్నప్పుడు దావీదు ఎందుకు ఏడ్చాడంటే యోనాతాను ప్రాణానికి ప్రాణముగా ప్రేమించాడు. స్నేహితుడి కంటే మరి తన ఎంతగా ప్రేమించాడు, ఆ ప్రేమను అన్ని నేను కోల్పోతున్నాను ఏంటి ప్రభు అంటే దావీదు మరింత ఎక్కువగా ఏడ్చినట్టుగా మరి వచనాల్లో మనం చూస్తున్నాం. కానీ మన జీవితాల్లో కూడా ఇటువంటి అనుభవాలు ఎన్నోసార్లు ఎన్నో సందర్భాల్లో కానీ ఉండొచ్చు. కానీ దావీదు మాత్రము ఇంతమంది ప్రేమను కోల్పోయినా, ఇంతమంది విషప చూపులు, ఇంతమంది విరోధంగా వ్యతిరేకముగా ఎన్ని పరిస్థితులు వచ్చినా దేవుని మాత్రం విడిచిపెట్టలేదు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. దేవుని అంటున్నాడు, దావీదు దేవుడి వైపు తిరిగాడు గనకనే దేవునిపై బలముగా నమ్మకము కలిగి ఉన్నాడు గనకే దావీదు మాటలు పలుకుతున్నాడు. మరి 138వ కీర్తన 6వ మాటను మనం చూసుకున్నట్టయితే, యెహోవా మహోన్నతుడైనను, ఆయన దీనులను లక్ష్య పెట్టెను, ఆయన దూరం నుండి గర్విష్ఠులను బాగుగా ఎరిగి ఉన్నాడు. మరి యోబు గారి జీవితంలో మనం చూసుకున్నట్లయితే సమస్తమును కోల్పోయాడు యోబు గారు. అన్నీ ఉన్నాయి, ఆస్తి, పిల్లలు, సమస్తం, ఎన్నెన్నో డబ్బు, బలగ అన్నీ ఉన్నాయి. కానీ సమస్తమును కోల్పోయాడు యోబు గారు. కానీ కోల్పోతున్నప్పుడు ఒకటే అంటున్నాడు, ఈ మాట మనమైతే పలుకుతామా? ఏదైనా మనం కోల్పోయినప్పుడు, ఏదైనా మనం పోగొట్టుకుంటే మనం పలకగలుగుతున్నామా? కానీ యోబు గారు అయితే అంటున్నాడు, దేవుడే ఇచ్చును, దేవుడే తీసుకొను, దేవుని నామమునకే మహిమ కలుగును గాక అంటున్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మనం అనగలుగుతున్నామా? ఏదైనా కొంచెము సమస్య కలిగితే, ఏదైనా ఇబ్బంది కలిగితే, ఏదైనా అనారోగ్యం కలిగితే, ఏదైనా పరిస్థితి మన కుటుంబంలో ఉన్నప్పుడు దేవుడు నాకేం చేశాడండి, దేవుడు మందిరానికి వెళుతున్నాను, దేవుడు ప్రతిరోజు ప్రార్థన చేసుకుంటున్నాను, బైబిల్ చదువుతున్నాను, అన్నీ చేస్తున్నాను, నాకేమీ సమస్యలు అలాగే ఉన్నాయి, నా సమస్యలు నావి అలాగే ఉన్నాయి, నా పరిస్థితులు అన్నీ అలాగే ఉన్నాయి అని మన మనుషులుగా మనమైతే అనగలుగుతున్నాం. ఎన్ని మేలులు మనం పొందుకున్నా దేవుడు నాకేమి చేశాడనే ప్రశ్న వేసుకుంటున్నాం. కానీ యోబు గారైతే దేవుడే ఇచ్చును, దేవుడే తీసుకును, దేవునికే మహిమ కలుగును అంటున్నాడు. ఈ ఒక యోబు స్థానంలోకి వెళ్ళిపోయినప్పుడే మనం అంత ఒక వంతు పోగొట్టుకుంటే రెండంతల ఆశీర్వాదాన్ని యోబు ఎందుకు పొందుకున్నాడు అంటే, ఆ మనస్సు దేవునికే, ఏదైనా నేను రిత్తుడిగా వచ్చాను ఈ లోకంలో, మరలా రిత్తుడిగానే నేను వెళ్తాను, ఈ లోకంలో ఎన్ని సంపాదించుకున్నా వ్యర్థమే అని ఒక తీర్మానం కలిగిన వాడు, దేవుని సంపాదించుకుంటే నాకు చాలు అనే ఒక అనుభవం కలిగిన మరి దావీదు మరి యోబు గారు. మళ్ళీ బైబిల్ గ్రంథంలో మరి అంటున్నారు, ఒకరిని తగ్గించుకుంటేనే, మనము తగ్గించుకున్నప్పుడే దేవుడు మనల్ని హెచ్చిస్తూ ఉంటాడు. మరి దావీదు గారికి ఎన్ని 6 బాధలు కలిగాయండి. 6 విధాలుగా తగ్గించుకున్నాడు. తన వారు, తన తండ్రి, అన్న, రాజు, మామగారు,
భార్య, తర్వాత స్నేహితుడు, ఇంతమంది తను బాధ పెట్టిన సమస్తమును విడిచిపెట్టి వెళ్ళిపోబోతున్నా, ఎన్ని పరిస్థితులు ఎదురొచ్చినా తనను తాను తగ్గించుకొని దేవుని హెచ్చించాడు గనకనే మరి రిఫరెన్స్ చెప్పడానికి టైం అయితే మనకు లేదండి, సమయం అయిపోతుంది గనక మరి మనం చూసుకుని 6 విధములుగా ఎంతైతే తగ్గింపబడ్డాడో అంతగా హెచ్చింపబడ్డాడు. మరి దావీదు ఏ విధంగా హెచ్చింపబడ్డాడంటే గొర్రెల కాపరుగా దేవుడు హెచ్చించాడు దావీదును. మరి మధురమైన గాయకుడిగా దేవుడు దావీదును హెచ్చించాడు. మరి ఒక సైనికుడిగా, అదే రాజ్యంలో ఒక సైనికుడిగా ఉన్నాడు, దావీదును హెచ్చింపబడ్డాడు. ఒక రచయితగా దేవుడు దావీదును హెచ్చించి మరి ఈ కీర్తన భాగమును మరి 150 కీర్తనలో 75 కీర్తనలు రాసిన వాడిగా దేవుడు హెచ్చించాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మరి హెచ్చించడమే కాదు కానీ ఏ దేశంలో దావీదు బ్రతికాడో అదే దేశానికి దేవుడు రాజుగా చేశాడు. మరి అదే దేశంలో 40 సంవత్సరములు రాజ్య పరిపాలన చేశాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మరి రాజ్య పాలన చేయడమే కాదు కానీ యెరూషలేమునకు దావీదు మందస్సును తీసుకొని వచ్చిన వాడు మన బైబిల్ గ్రంథములోనే ఎవ్వరు కూడా లేరు. దేవుని మందస్సును తీసుకొని మోసుకొని వచ్చే వ్యక్తి మన దావీదు గారు మాత్రమే. దావీదు మాత్రమే ఒక రాజుగా మందస్సును యెరూషలేమునకు తీసుకొచ్చిన వాడుగా ఉన్నాడు. మరి ఈ రోజు నువ్వు ఎటువంటి వారుగా ఉంటున్నావు? ఒక గొర్రెలు కాసుకున్నాడండి ఒకడు, ఆఖరివాడు, చిన్నవాడు, గొర్రెలు కాసుకున్నవాడు అనే తండ్రి చెప్పిన ఒక గొర్రెలు కాసుకున్న దావీదు ఇన్ని విధాలుగా గొర్రెలు కాపరిగా హెచ్చింపబడ్డాడు. తర్వాత ఒక మధురమైన గీతములు, స్తుతి అర్పణలు అర్పిస్తూ దేవునితో హెచ్చింపబడుతున్నాడు. ఒక సైనికుడిగా అదే రాజ్యములోని దేవుడు హెచ్చించాడు. ఒక రచయితగా ఇన్ని మనము దేవుని మరి కీర్తన భాగములు మనం చదువుకుంటున్నాము అంటే 75 కీర్తనలు దేవుడు రాసే జ్ఞానమునిచ్చాడు. గొర్రెల కాపరిగా ఉన్న, గొర్రెల కాసుకుంటూ అరణ్యంలో ఉన్న వాడిని ఎక్కడో దేవుని ప్రేమిస్తే, దేవుని మొదటి స్థానం ఇస్తే, దేవుని ప్రేమతో ప్రేమించాడు కనుకే దేవునికి హృదయానుసారుడిగా మారిపోయాడు. మరి అదే రాజ్యంలో ఒక సైనికుడిగా ఉన్న ఆ దావీదు 40 సంవత్సరములు రాజ్య పరిపాలన చేశారు. ఎవ్వరు తేలేదండి, ఎంతో మంది రాజులు ఉన్నారు. ఏ రాజు కూడా దేవుని మందస్సాన్ని తీసుకురాలేదు, దేవుని మందస్సాన్ని మోసుకొని రాలేదు. కానీ దేవుని తన ఒక అవయవముగా పెట్టుకున్నాడు గనుకనే దేవునికి ఒక హృదయానుసారుడిగా మారిపోయాడు. అందుకనే అంటున్నాడు మరి 138వ కీర్తన 6వ మాటను మనం చూసుకున్నట్టయితే, యెహోవా మహోన్నతుడును, ఆయన దీనులను లక్ష్య పెట్టెను, ఆయన దూరం నుండి గర్విష్ఠులను బాగుగా ఎరిగాడు. ఎంతమంది తనపై గర్వముగా, ఎంతమంది పరిస్థితులు కలిగినా వాటన్నిటినీ పక్కన పెట్టాడు, దేవుని ప్రేమను మాత్రమే పొందుకున్నాడు. ఈ రోజు నువ్వు ఏ ప్రేమతో ఉంటున్నావు? మనుషుల ప్రేమతో చూసుకుంటున్నావా? దేవుని ప్రేమతో నువ్వు ప్రేమింపబడుతున్నావా? దేవుని ప్రేమతో నువ్వు ప్రేమింపబడితే నీ కుటుంబము, నీ భర్త, నీ పిల్లలు, నీ జీవితము దావీదు వలె అనేకులకి హెచ్చింపబడిన జీవితముగా ఉంటుంది. లేదు సమస్తము నాకు ఈ లోకము, లోక పరిస్థితులు ఇవన్నీ నాకు కావాలి అని అనుకుంటావా? మన పరిస్థితి సమస్తము రోజు రోజుకి ఆశీర్వాదం అనేది నీ ఇంటిలో, నీ జీవితంలో కూడా కోల్పోతూ ఉంటావు. దావీదు వలె నీవు కూడా దేవుని ఆరాధించి, దేవుని మహిమపరిచి, సమస్తముకి దేవునికి మాత్రమే నీ హృదయములో స్థానం ఇవ్వాలి. అట్టి కృప ఆశీర్వాదములు దేవుడు మనందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్.